ఈరోజైతే మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. చికెన్ అయితే మంచిగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి అందులో వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మనం ఒక కడాయిలో నూనె వేసి అందులో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అందులోకి మసాలాలు అయితే మనము చూడండి, ఈ మసాలాలు అన్నీ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం వేయించుకున్న ధనియాలు, లవంగము అన్నీ మసాలాలన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకొని చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం ఇప్పుడు పోపు వేసుకుందాము. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కరివేపాకు వేసి మనం ఇలా కొంచెం నూనెలో వేగేదాకా ఫ్రై చేసుకుందాము. ఎల్లిపాయ వేసుకుందాం, కొంచెం ఎల్లిపాయ పేస్ట్. స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం చికెన్ వేసినాం కదా, ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. అంతా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా మంచిగా కలుపుకోండి ఒకసారి. ఒక 2 నిమ్మకాయలు తీసి కట్ చేసుకొని ఆ రసం అంతా అందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా అదంతా కలుపు రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ. ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ గంటను నొక్కండి.